ఆయన ఒక మనీ సినిమాలో బ్రహ్మానందం లాగా ఆయన ఏదో గప్పాలు కొట్టుకుంటూ తిరిగితే సరిపోదు కదా. ఆయన సీఎం ఉంటాడు, ఇప్పటికే 2 నెలలోనే నెత్తి పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు గడుస్తుందిరా నాయన వీళ్ళ పరిపాలనా కాలము, ఎప్పుడు గడుస్తుందిరా నాయన 3 ఏళ్ళు అని చెప్పి ప్రజలంతా కూడా ఇవాళ అనుకుంటా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు దింపుదామా వీళ్ళని, ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఈయన ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ తిరిగి 20 ఏళ్ళు అయినా తిరిగి తెలంగాణలో అధికారం రానంత ధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీని. ఆ విషయం కేంద్రం మన కాంగ్రెస్ అధిష్టానం తెలియదా? ఇప్పుడు ఏఐసిసి దరిద్రం ఏంటంటే ఏఐసిసి ఎనుముల ఇన్వెస్ట్మెంట్ కార్పొరేట్ కంపెనీగా మారిపోయింది. ఈయన డబ్బులు ఇస్తే తప్ప ఏఐసిసి నడిచేలా లేదు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కూడా ఏం చేసేటట్లేడు ఇప్పుడు. కాబట్టి చూస్తూ ఉండిపోయినాడు రాహుల్ గాంధీ. అపాయింట్మెంట్ ఇస్తలేడు తప్ప చర్యలు తీసుకునే పరిస్థితుల్లో రాహుల్ గాంధీ లేడు. కాబట్టి ఇవాళ ఏఐసిసిని కూడా మేనేజ్ చేసి రేవంత్ రెడ్డి అడ్డగోలు పరిపాలన నడిపిస్తా ఉన్నాడు. ఇది అందరికీ అర్థమైపోయింది. ఈ బూటక పరిపాలన, ఈ దౌర్జన్యం పరిపాలన, ఈ అన్యాయమైన పరిపాలన తెలంగాణ రైతులు అర్థం చేసుకున్నారు, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు, తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలు అర్థం చేసుకున్నారు. హనీమూన్ పీరియడ్ అయిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. అవి 2 నెలలు అయిపోయినాయి ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఇప్పటి నుంచి అడుగున తెలంగాణ ప్రజల యొక్క తిరుగుబాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాచుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారు తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చరిత్రలో అందరు చెప్తున్నారు కదా, ఏ ప్రభుత్వం కూడా ఇంత స్వల్ప కాలంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత తెచ్చుకోలేదు. సిగ్గుచేటు.